వెల్కమ్ టు మహిమి ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే హెల్తీ రెసిపీ. సొరకాయతోని సర్వపిండి చేశాను. ఈ సొరకాయ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది కూడా చాలా తొందరగా అయిపోతారు. నేను ఆల్రెడీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేశాను కానీ అది సొరకాయతో చేయలేను. ఇప్పుడు సొరకాయతో ఎలా చేయాలో మీకు చేసి చూపెట్టాను. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి సొరకాయని తురుముకొని తీసుకోవాలి. అలాగే నేను ఆనియన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర తీసేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చికారం తీసుకొని రుచికి సరిపడేంత పచ్చికారం తీసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి ఈ సొరకాయ వాటర్కు సరిపడేంత వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా వాటర్ సరిపోయేంత వరకు పిండి వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి పిండి కూడా ఎక్కువగా వేసుకోరాదు. చూడండి, ఈ సొరకాయకి సరిపడేంత బియ్యం పిండి వేసుకొని నేను ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మెత్తగానే కలుపుకోవాలి, గట్టిగా కలపద్దు. ఇప్పుడు ఇలా ఒక ముక్కుడు లాంటిదన్నా లేకుంటే సర్వపిండి గిన్నె లాంటిదన్నా తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పక్కన పిండిలో నుండి కొంచెం పిండిని తీసుకొని దీన్ని ఇలా ఒత్తుకోవాలి. ఇది మరీ బాగా పలచగా ఒత్తొద్దు, మరీ మందంగా ఒత్తొద్దు, మామూలుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులో మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉంచుకొని ఇందాక మనం పెట్టుకున్న ఈ ముక్కుడును పెట్టేసి మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని దీన్ని చుట్టూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, నేను దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వెంటనే తీయలేదు, ఎందుకంటే ఇది వేడి ఎక్కువగా ఉంటుంది కదని. చల్లారిన తర్వాత తీసాను. చూడండి, చల్లారిన తర్వాత ఇలా వచ్చింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మాత్రం పలచగానైతే అస్సలు ఒత్తుకోకండి, కొంచెం మందంగానే ఒత్తుకోండి. సర్వపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెరుగు పెట్టుకొని తిన్నామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.